హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నా ఇద్దరు పిల్లలతో డే ఎలా గడుస్తుందో మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా వీడియో చూసే ముందు మీరు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అట్లనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇంక ఇక్కడ వ్లాగ్ విషయానికి వస్తే ఇక్కడ నేను వచ్చేసి మార్నింగ్ నిద్ర లేవగానే ఫేస్ వాష్ అది చేసేసుకొని ఇట్లా మంచి నీళ్ళల్లో కొంచెం వాము జీలకర్ర వేసేసుకొని వాటిని బాగా బాయిల్ చేసేసుకొని ఆ వాటర్ని అయితే తాగుతానండి. ఇంకా ఈ వాటర్లో వచ్చేసి కొంచెం లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ రోజు అయితే లెమన్ లేదనమాట. సో ఇంకా అందుకోసమే ఇట్లా ప్లెయిన్గానే తాగేద్దామని చెప్పనేసి ఇట్లా ఒక కప్లోకి అయితే వాటిని వార్చి పెట్టేశానండి. అవి కాస్త చల్లారిన తర్వాత తాగుతాను. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బన్నీ. గుడ్ మార్నింగ్. సో ఇంక ఇక్కడ ఇద్దరు పిల్లలు అయితే నిద్ర లేచేశారండి. ఇంకా ఇద్దరు పిల్లలు నిద్ర లేవంగానే ఫస్ట్ బన్నీకి డైపర్ అది చేంజ్ చేసేసి వాడికి ఇట్లా వుడ్ వర్డ్స్ అయితే తాపిస్తానండి. అంటే గై పౌడర్ అంటారు కదా, దాన్ని అయితే ఒక మూత అయితే తాపిస్తానమాట. ఇప్పుడు విటమిన్ డ్రాప్స్ అవేం వేయడం లేదండి. ఇట్లా రోజు మార్నింగ్ ఈవినింగ్ వుడ్ వర్డ్స్ అయితే తాపిస్తాను. సో ఇంక ఇక్కడ బన్నీకి తాపిస్తా ఉంటే ఇంకా ఆర్యన్ కూడా అమ్మ నాకు అని చెప్పనేసి వాడు కూడా తాగుతున్నాడు అనమాట. ఇంకా బన్నీకి ఏది పెడితే అది ఆర్యన్కి కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఎందుకో మరి. సో ఇంకా అట్లా ఇద్దరికి తాపిచ్చేసి ఇంకా కొన్ని బొమ్మలు అవి వాళ్ళ దగ్గర అయితే పెట్టానమాట. ఇంక ఇక్కడ ఆర్యన్కి అయితే చెప్పాను, ఇంకా తమ్ముని చూసుకుంటా ఆ బొమ్మలతో ఆడుకుంటా ఉండు అని చెప్పనేసి. సో ఇంక ఇక్కడ వచ్చేసి వామ్ వాటర్ వచ్చేసి కొంచెం చల్లారిందండి. అంటే మరి అంత వేడిగా తాగలేం కదా, కొంచెం గోరువెచ్చంగా ఉన్నప్పుడు నేనైతే తాతానండి. ఇంకా ఈ వాటర్ అయితే నేను ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి నేను ఇప్పుడు 20 days నుంచి తాగుతున్నానండి. ఇంకా మనకి ఈ వాటర్ తాగడం వల్ల డెలివరీ అయినప్పుడు మనకి బెల్లీ ఫ్యాట్ అది ఉంటుంది కదండి. సో ఇంకా ఆ బెల్లీ ఫ్యాట్ కరగడానికి మంచిగా యూజ్ అవుతుందంట ఈ వాటర్ తాగితే. సో అందుకోసమే నేనైతే ఇట్లా డైలీ మార్నింగ్ అయితే ఈ వాటర్ అయితే తాగుతానండి. సో ఇంకా అట్లా వాటర్ అయితే తాగేశాను. ఇంక ఇక్కడ ఈరోజు వచ్చేసి మా ఇంటి దగ్గర ఇట్లా ఆకుకూర అయితే మొలిచిందనమాట. ఇంకా ఆ ఆకు పేరు వచ్చేసి దంటాకు అంటండి. ఈ ఆకు పేరు కొంతమంది దీన్ని తోటకూర అని కూడా అంటారు. ఇంకా మా సైడ్ అయితే దంటాకు అని పిలుస్తామండి. ఇంకా ఈ ఆకుకూరతో పప్పు చేసుకుందాము, మార్నింగ్ దోశలకి ఉంటుంది, ఇంకా అట్లనే ఆఫ్టర్నూన్కి ఉంటుంది అని చెప్పనేసి నేను మా అత్త అయితే అనుకున్నాము. సో ఇంకా అందుకే కోస్తున్నాను ఇక్కడ. సరే బా. ఇట్ట కొయ్యాలన్నా కూర చేద్దాం ఇప్పుడు దీంతో పప్పు. పప్పు కూడా ఏమి సరే సరే కోస్తాలే ఉండు, కోస్తాలే. అది కూడా అది వద్దులే, అది వద్దులే బా. సరే కూర్చోబ్బా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆకు అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. ఇంకా అట్లా ఆర్యన్ ఇంకొస్తా అంటే ఇంకా వాడు కూడా నా దగ్గర అట్లా కూర్చొని చూస్తూ ఉన్నాడండి. ఇంకా ఆకునైతే ఇట్లా మొత్తం కట్ చేసేసాను. ఈ ఆకు అయితే ఉన్నిందనమాట. ఇంకా ఈ ఆకు వచ్చేసి మేమైతే ఎట్లాంటి ఎరువులు కానీ మందులు కానీ ఏమి యూజ్ చేయలేదండి, దానంతట అదే పడింది, ఆకే వచ్చిందనమాట. సో ఇంకా ఈ ఆకుని మంచిగా కడిగేసానండి, శుభ్రంగా కడిగేసాను అనమాట. ఇంకా దీన్ని వచ్చేసి దీనికి కాడలు కొంచెం లావుగా ఉంటాయండి. సో ఇంకా అందుకోసమే పప్పుకి మరి అంతంత లావు కాడలు వేస్తే బాగుండదని చెప్పనేసి ఇక్కడ కొంచెం లేతగా ఉండే కాడలు ఇంకా అట్లనే ఆకంతా ఒలిచేసుకుంటున్నాను అనమాట. ఇంకా అలా ఆకంతా ఒలిచేసిన తర్వాత దాన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇంకా మనకి ఈ ఆకుకూరలు తింటే హెల్త్కి చాలా మంచిది కదండి. ఇంకా నాకు వచ్చేసి మ్యారేజ్ కాకముందు పెద్దగా తినేదాన్ని కాదు ఆకుకూరలు, ఎందుకంటే ఇంకా మేము ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు అవి పండిస్తూ ఉండేవాళ్ళమండి. ఇంకా మా అమ్మ ఎక్కువగా ఈ ఆకుకూరలు అవి చేస్తూ ఉండేదన్నమాట. దానివల్ల తిని తిని బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు తినలేదు. మళ్ళీ నాకు పీసీఓడి వచ్చిందనమాట. ఇంకా ఆ పీసీఓడి ఉన్నప్పుడు డాక్టర్ అయితే చెప్పారనమాట, ఇట్లా ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ అవి బాగా తినాలని చెప్పనేసి. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఆకుకూరలు అయితే తినడం స్టార్ట్ చేశానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆకునైతే మంచిగా కట్ చేసేసుకున్నాను. తర్వాత కుక్కర్లో అయితే చేస్తున్నానండి. ఇంకా ఆ కుక్కర్లోకి ఇక్కడ కొంచెం కందిపప్పును తీసేసుకొని దాన్ని శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి కారంకి తగిన విధంగా పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అట్లనే
అట్లనే ఒక పెద్ద సైజు టమోటాను కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోవాలి. ఇంకా అట్లనే కొంచెం చింతపండు, కొంచెం పసుపు, ఇంకా కొంచెం ధనియాల పొడి, ఇంకా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న దంటాకును కూడా వేసేసుకోవాలండి. ఇంకా తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని అట్లా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేస్తే మనకి పప్పు అయితే మంచిగా ఉడికిపోతుందండి. ఇంక ఈ రోజు అయితే మాకు ఈ ఆకుకూరే అండి 3 పూట్లకి. ఎందుకంటే నేను మా అత్త ఇంకా పిల్లలమే కదండి, ఒక 2-3 రకాల కూరలు చేసుకొని పడేయడం కంటే కూడా ఇట్లా ఒక్క కూర చేసుకొని దాన్ని 3 పూట్ల తినేస్తే సరిపోతుందని చెప్పనేసి నేను మా అత్త అయితే అనుకున్నామండి. సో ఇంకా అందుకోసమే ఆ కూరనే మేమైతే 3 పూట్లకు తినేస్తామండి. అంటే టిఫిన్ లెగ్ కూడా ఆ ఆకుకూర పప్పు బాగుంటుందని చెప్పనేసి ఇంకా దాంతోనే తినేద్దామని చెప్పనేసి అనుకున్నాం అనమాట. ఇంకా అట్లా పప్పు అయితే పెట్టేస్తానండి. ఇంక ఇక్కడ బన్నీ అయితే పడుకున్నాడు ఉయ్యాల్లో. ఇంకా తర్వాత ఇల్లంతా నీట్గా ఇట్లా చెత్త అయితే తోసేస్తున్నానండి. ఇంకా మా అత్త వచ్చేసి ఆర్యన్కి స్నానం అది చేపించాలని చెప్పనేసి చెప్పానమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ కట్టెల పొయ్యి అయితే మంటించింది అనమాట, నీళ్ళ కింద మంటేసింది. సో ఇంక ఇక్కడ నీళ్ళు కూడా కాగిపోయాయండి. అంటే విలేజ్కి వస్తే ఎక్కువగా ఇట్లా కట్టెల పొయ్యి మీద కాంచే పోస్తానండి, పిల్లలకి కానీ మేము కానీ పోసుకుంటాం అనమాట. సో ఇంకా అందుకోసమే అట్లా ఆర్యన్కి అయితే స్నానం అది చేపించేసానండి. ఇంకా ఆర్యన్ అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నానండి ఇక్కడ అంగన్వాడికి. ఇంకా వాడిని అయితే అట్లా మంచిగా రెడీ అయితే చేస్తున్నాను. వాడి కోసమే అండి మేము తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చింది. ఆర్యన్ని ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఒక స్కూల్లో జాయిన్ చేపిద్దామని చెప్పనేసి అక్కడికి అయితే తీసుకెళ్ళానండి. వాడికి 3rd బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇంకా 2 months ఉంది, ఇంకా ఈ 2 monthsకి మీరు జాయిన్ చేయించిన వేస్టే అండి, ఇంకా నెక్స్ట్ జూన్లో అయితే జాయిన్ చేసుకుంటాము అని చెప్పనేసి చెప్పారనమాట. ఇంకా వాడికి ఏంటంటే అక్కడ ఉన్నారండి ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా వీడు ఒక్కడే అండి ఇంకా బన్నీని గిచ్చడము, వాడిని కొట్టడము, ఇంకా నా దగ్గర దెబ్బలు తినడం ఇలా చేస్తా అంటే ఇంకా మా హస్బెండ్ చూడలేక సరే ఊరికి వెళ్ళిపోండి, అక్కడైనా అంగన్వాడి కన్నా పంపించవచ్చు కదా ఈ 2 నెలలు అని చెప్పనేసి చెప్పాడనమాట. ఇంకా అందుకోసమే అండి మేమైతే ఊరికి వచ్చేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్త పెన్షన్ అది తీసేసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళిపోతుందండి తిరుపతికి, ఇంకా మా హస్బెండ్ కి వంట అది చేసి పెట్టడానికి. సో ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఆ ఊరికి ఈ ఊరికి ఒకే స్కూల్ అనమాట. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ మా అత్త ఉంది కదా, ఇంకా మా అత్త దగ్గర ఈ కొన్ని రోజులు ఉంది, మళ్ళీ వెళ్దామని చెప్పనేసి ఇక్కడే ఉన్నానమాట. సో ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఈ పప్పునైతే మంచిగా పప్పు గుత్తీసేసుకొని ఇట్లా పప్పునైతే రుద్దేసుకున్నానండి. ఇంకా దాంట్లో వచ్చేసి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేశాను అనమాట. పప్పు మాకైతే పల్చగా ఉంటేనే తినబుద్ధి అవుతుందండి, మరి చిక్కగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు. సో ఇంకా అందుకోసమే ఈ విధంగా పల్చగా అయితే చేశానండి. ఇంకా దీనికైతే తిరగబాత అయితే వేసేసుకోవాలి. సో ఇంకా అదే కుక్కర్ని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలండి. ఆవాలు చిటుపట్లు ఆడిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయని ఇట్లా తుంచి వేసుకోవాలన్నమాట. ఇంక ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇంకా అట్లనే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నాకెందుకో పప్పులేకి ఎర్రగడ్డల్ని ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుందండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగుండదు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అందుకోసమే ఇట్లయితే కట్ చేసి వేస్తానమాట. సో ఇంక ఇక్కడ ఎర్రగడ్డలు అయితే మంచిగా వేగిపోయాయండి. ఇంకా తర్వాత ముందుగా పప్పుని రుద్ది పెట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలండి. ఇంక ఇక్కడ వచ్చేసి నాకు ఉప్పు కాస్త తక్కువ అనిపించింది అనమాట. సో ఇంకా అందుకోసమే ఇందులో కొంచెం ఉప్పును కూడా వేసేసానండి. మనకి ఇట్లా తిరగబాత వేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదండి. పప్పు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పప్పు టేస్ట్ బాగుంటుందండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ వచ్చేసి దోశ చేద్దామని చెప్పనేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం పిండిని అయితే తీసి ఇట్లా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేశానండి ముందుగానే. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్లో నుంచి అప్పటికప్పుడు పిండి తీసి దోశ పోస్తే మనకి సరిగా రాదు. సో ఇంకా అందుకోసమే ఒక 1/2 hour ముందే పిండి తీసి ఇట్లా పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఆ కూలింగ్ అంతా తగ్గిన తర్వాత ఇందులో కొంచెం సోడా ఇంకా అట్లనే ఉప్పు వేసేసి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసి పిండి అయితే కలిపి పక్కన పెట్టేశానండి. సో చూసారు కదా ఇక్కడ పప్పు అయితే పొంగొచ్చిందనమాట. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నానండి. పప్పు కూడా రెడీ అయిపోయింది కదా, ఇంకా దోశ అయితే వేసిద్దాము, ఆర్యన్కి స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పనేసి వాడికి దోశ అయితే వేసిస్తున్నానండి. ఇంకా మేము విలేజ్లో అంత ఎక్కువగా ఉండం కదా, సో ఈ దోశ పెనంని అంత ఎక్కువగా వాడమన్నమాట. అంటే వచ్చినప్పుడే ఇట్లా 1 or 2 times అయితే వాడతామండి. దానివల్ల దోశలు అయితే సరిగానే రావడం లేదనమాట. ఇంకా సరే అని చెప్పనేసి ఇట్లా ఎర్రగడ్డ ఉంటుంది కదా, ఇంకా ఆ ఎర్రగడ్డని ఇట్లా దోశ పెనానికి రుద్ది పోస్తున్నానండి. ఆడికి ఫస్ట్ దోశ అయితే సరిగా రాలేదు. ఇంకా సరే అని చెప్పనేసి మళ్ళీ ఇంకొక దోశ అయితే వేశాను, మళ్ళీ బాగానే వచ్చిందండి. అదేంటో తెలియదు కానీ ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా పని ఉంది త్వరగా చేసేసి వెళ్దామని చెప్పనేసి అనుకున్నప్పుడే ఇట్లా మనకి దోశలు అయితే సరిగా రావన్నమాట. ఫైనల్గా ఇంకా ఆర్యన్కి దోశ అయితే వేసి ఇట్లా పప్పు కూడా వేసి వాడికైతే తినిపి
తినిపిస్తున్నానండి. యాక్చువల్గా అయితే వాడికి తినేటప్పుడు ఖచ్చితంగా సెల్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా విలేజ్కి వచ్చినప్పటి నుంచి వాడికి సెల్ అయితే ఇవ్వడం చాలా వరకు తగ్గించానండి. ఇంకా ఈ సెల్ చూడడం వల్ల పిల్లలు చాలా పాడైపోతున్నారని చెప్పనేసి చెప్తున్నారు. సో ఇంకా అప్పటి నుంచి వాడికి ఇట్లా ఏదో ఒకటి వాడికి చెప్తా తినిపిస్తున్నానండి. ఫైనల్గా వాడికి కూడా దోశ అయితే తినిపించేశాను. ఇంకా వాడికి స్కూల్ బ్యాగ్లో వచ్చేసి ఇట్లా ఒక బాక్స్లో కొన్ని స్నాక్స్ అంటే చెకోడీలు అయితే వేసి ఇచ్చానండి. ఇంకా తర్వాత స్కూల్లో వాడికి అన్నం అయితే పెడతారనమాట. ఇంకా అందుకోసమే ఇట్లా ప్లేటు ఇంకా అట్లనే స్లేటు బలపము వాటర్ బాటిల్ ఇవన్నీ అయితే పెట్టించానండి. ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత బ్యాగు నేను ఎత్తుకుంటా అంటే కూడా ఎత్తుకొని ఇవ్వడండి. వాడే అమ్మ నేనే ఎత్తుకుంటా అని చెప్పనేసి ఎత్తుకుంటాడనమాట. వాడికి స్కూల్కి వెళ్ళడం అంటే అంత ఇష్టంగా ఉంది. మరి అంటే అక్కడ పిల్లలందరూ ఉంటారు కదండి, ఇంకా వాళ్ళతో బాగా ఆడుకోవచ్చు అని చెప్పనేసి స్కూల్కి అయితే ఏడవకుండా మంచిగా వెళ్తాడండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్త నేను తీసుకొని వెళ్తాలే నువ్వు బ్రష్ చేసుకోపో అని చెప్పనేసి చెప్పిందనమాట. ఇంకా బన్నీ కూడా నిద్ర లేచేసాడండి. ఆర్యన్ అయితే మా అత్త అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తుందనమాట. సో ఇంక ఇక్కడ బన్నీ అయితే నిద్ర లేచేసాడు కదా, ఇంకా వాడిని పట్టుకొని నేనైతే అట్లా బ్రష్ చేద్దామని చెప్పనేసి బ్రష్ తీసుకుంటే వాడు పొద్దునూకులు ఆ బ్రష్ పెరుక్కునేకే వస్తున్నాడు అనమాట. ఇంకా విలేజ్లో ఉన్నాం కదండి, చలి బాగా ఉందనమాట. దానివల్ల అయితే వీడికి జలుబు అయితే తగ్గనే లేదండి. ఇంకా ఈరోజు అయితే కాస్త పర్లేదండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా వాడిని పట్టుకొని అలాగో అలాగా బ్రష్ అది చేసేసుకున్నాను అనమాట. ఇంకా స్నానం అయితే నేను మార్నింగ్ చేయనండి. ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయి. ఇంకా బన్నీకి స్నానం అది చేపించిన తర్వాత బట్టలు అవి ఉతికేసి తరువాత స్నానం అయితే చేస్తానండి. సో ఇంకా ఇక్కడైతే నేను ఇంకా అట్లనే మా అత్త దోశలు అయితే వేసేసుకొని ఆకుకూర పప్పు వేసేసుకొని తింటున్నామండి. ఇంకా బన్నీని చూసుకుంటా అట్లా ఆడిపించుకుంటా మేమైతే తింటున్నాం అనమాట. ఇంకా దోశలేకైతే ఈ పప్పు చాలా బాగుందండి. ఈ పప్పు దోశలేకే కాదు, చపాతీలకు కానీ రైస్లకు కానీ సంగట్లకు కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత ఇంకా బన్నీకి అయితే స్నానం అయితే చేపించేసానండి. ఇంకా వాడికైతే స్నానం చేయించగానే కాస్త పాలు దాపిచ్చేసి ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేస్తానండి. ఇంకొచ్చేసి బట్టలు అయితే ఉన్నాయన్నమాట చాలా. ఇంకా ఆ బట్టలను అయితే ఉతికేస్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి వాటిని అయితే ఇట్లా ఆరబెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి 2 రోజులకి 3 రోజులకి ఒకసారి అయితే ఉతుకుతామండి. ఎందుకంటే నేను మా అత్తనే కదా రోజు ఎందుకు ఉతికడం అని చెప్పనేసి ఇట్లా అయితే 2 రోజులకి 3 రోజులకి ఒకసారి అయితే ఉతుకుతామండి. ఇంకా నావి మా అత్తవి తక్కువే, పిల్లలవే చాలా ఉంటాయండి. వాళ్ళకి 2-3 సార్లు మారుస్తానమాట. సో ఇంకా దానివల్ల బట్టలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి పిల్లలవి. ఇంకా ఆ బట్టలను అయితే ఇక్కడ ఉతికేసి ఇట్లా ఆరబెడుతున్నానండి. ఇంకా మా అత్త అయితే కట్టెలకైతే వెళ్ళిందనమాట. అంటే కట్టెల పొయ్యి మీద కాంచి పిల్లలకి స్నానం అది చేపిస్తున్నానని చెప్పాను కదా, దానివల్ల ఇంకా కట్టెలు తేవడానికి అయితే వెళ్ళింది బావి దగ్గరికి. సో ఇంక ఇక్కడ బట్టలను అయితే ఆరబెట్టేశానండి. ఇంకా బన్నీ నిద్రపోతున్నాడు కదా, స్నానం అది చేసేసుకుందాం వాడు నిద్ర లేచేసరికి అని చెప్పనేసి బట్టలు అవి తెచ్చుకోవడానికి అయితే లోపలికైతే వెళ్ళానండి. అప్పుడే లేచేసినావు కన్నయ్య, కోడి నిద్రడా అప్పుడే లేచేసినావు. అమ్మ లాలు పోసుకోద్దా? నువ్వు పోసుకుంటే చాలా, నువ్వు పోసుకుంటే చాలా. సో చూసారు కదండి, వాడైతే నేను ఆ బట్టలు ఉతికేంతసేపు నిద్రపోయాడు అంతే అనమాట. ఇంక సరే అని చెప్పనేసి వాడిని అట్లా కొద్దిసేపు అయితే ఎత్తుకున్నాను. ఇంకా మళ్ళీ మా అత్త అయితే వచ్చిందండి. ఇంకా మా అత్త అయితే పట్టుకునింది అనమాట. తర్వాత నేను స్నానం అది చేసేసుకొని ఇంకా లంచ్లోకి రైస్ కూడా చేసేసామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్యాని ఇంకా స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్దామని చెప్పనేసి ఇక్కడికైతే వచ్చానమాట. ఇంకా వాడైతే ఇక్కడ పడుకున్నాడండి. అన్నం తిన్నాడా అని చెప్పనేసి అడిగాను అనమాట అక్కడున్న ఆయాని. ఇంకా అక్క వచ్చేసి తిన్నాడు అని చెప్పనేసి చెప్పాడనమాట. రోజు పడుకోడండి, బట్ కానీ ఈరోజు ఎందుకో మరి పడుకునేసాడు. ఆ దోశ తినడం వల్ల ఏమో మరి తెలియదు, దోశలు తింటే నిద్ర వచ్చేస్తుంది కదా బాగా, దానివల్ల ఇంకా వాడికి కూడా నిద్ర వచ్చేసినట్టుంది. ఇంకా వాడైతే పడుకున్నాడు. ఇంకా నేను వెళ్ళి అట్లా ఆర్య అని చెప్పనేసి పిలిచాను అంతే అండి. ఇంకా వాడైతే నిద్ర లేచేసాడనమాట. ఇంకా సర్లే ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడదామని చెప్పనేసి వాడినైతే ఇంటికైతే తీసుకెళ్తున్నానండి. ఇంక వాడిని బ్యాగు ఇవ్వరా నేను ఎత్తుకుంటానంటే వద్దమ్మా నేనే ఎత్తుకుంటానని చెప్పనేసి వాడే తీసుకెళ్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత ఇంకా నేనైతే అన్నం అయితే తినలేదండి, ఎందుకంటే మార్నింగ్ లేట్గా తిన్నానమాట. దానివల్ల ఇంకా నాకైతే ఆకలి కాలేదండి. సో ఇంకా అందుకే లేట్గా అయితే తింటున్నాను. టైం వచ్చేసి 2 అట్లా అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆకుకూర పప్పు చేశాను కదండి, ఇంకా ఒట్టిగా ఆకుకూర పప్పుతో తినలేక ఇట్లా ఆమ్లెట్ అయినా వేసుకొని తిందామని చెప్పనేసి ఇంకా అందులో కొన్ని ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఇంకా అట్లనే కొత్తిమీర ఇంకా 2 ఎగ్స్ కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని వాటిని అయితే ఇక్కడ బాగా బీట్ చేస్తున్నానండి. సో ఇంకా అట్లా కలిపేసుకున్న తర్వాత ఇంకా దోశ
ప్యాన్ పెట్టేసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. నాకెందుకో ఆమ్లెట్లో ఇట్లా ఎక్కువగా ఆనియన్స్ వేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది కదా. నాకు ప్లెయిన్ ఆమ్లెట్ కంటే కూడా ఇట్లా ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని తినడమే ఇష్టం అండి. సో ఇంకా అందుకోసమే ఇట్లా కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ అది వేసేసుకొని ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. ఆర్యన్ కూడా అడిగాను అనమాట, రే నువ్వు కూడా తింటావా ఆమ్లెట్ అని చెప్పనేసి అడిగితే తింటానమ్మా అని చెప్పనేసి చెప్పాడు. ఇంక సరే అని చెప్పనేసి వాడికి ఇట్లా ప్లెయిన్గా అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చానండి. ఇంకా దాంట్లో కొంచెం ఎర్రగడ్డ ఉందన్నమాట. ఇంకా ఆ ఎర్రగడ్డ అమ్మ ఇక్కడ ఎర్రగడ్డ ఉంది అని చెప్పనేసి చూపిస్తున్నాడు. ఇంక సరే అని చెప్పనేసి దాన్ని తీసేసిన తర్వాత తిన్నాడనమాట. ఇంకా వాడు ఇక్కడ వచ్చేసి నేను కూడా అట్లా పప్పు ఇంకా అట్లనే అన్నము ఆమ్లెట్ వేసేసుకొని మంచిగా తినేసానండి. ఇంక ఇక్కడ వచ్చేసి టైము ఇప్పుడు 3:30 అట్లా అవుతుందండి. ఇంకా చూడండి ఎండ ఎట్లా వస్తుందో. ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా బన్నీ అయితే నిద్ర లేచాడండి. ఇంకా వాడికి డేలో ఏదో ఒక రోజు ఇట్లా సిర్లాక్ అయితే పెడతాను. ఇంకా అట్లనే బనానా కూడా తినిపిస్తున్నానండి, ఫ్రూట్. ఇప్పుడు ఒక 2 days నుంచి బనానా కూడా తినిపించలేదండి, ఎందుకంటే జలుబు ఉంది కదా దానివల్ల. అట్లా అది తినిపిస్తే ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పనేసి ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటే ఇంకా అందుకనేసి బనానా కూడా తినిపించలేదు. ఇట్లా సిర్లాక్ అయితే పెడుతున్నానండి. ఇంకా ఈ మంత్ కంప్లీట్ అయిపోతే ఇంకా వాడికి రాగి జావా అవంతా చేసి పెడదామని చెప్పనేసి అనుకుంటున్నాను. ఇంక ఇంట్లోనే మల్టీగ్రెయిన్ సిర్లాక్ అట్లా ప్రిపేర్ చేద్దామని చెప్పనేసి అనుకున్నానండి. ఇంక ఇక్కడ చూడండి సిర్లాక్ కలిపి పెడతా ఉంటే బన్నీకి ఇంకా ఆర్య అయితే రెడీగా వచ్చేస్తాడనమాట. అమ్మ నాకు నాకు అని చెప్పనేసి. వాడికి ఇది ఎందుకు నచ్చిందో ఏమో మరి తెలియలేదు, కానీ ఇదే కాదండి ఏది చేసినా బన్నీకి అమ్మ నాకు నాకు అని చెప్పనేసి అడుగుతాడనమాట. ఇంకా సరే అని చెప్పనేసి వాడు చిన్నపిల్లడే కదండి, ఇంకా వాడికి కూడా అట్లా కొంచెం సిర్లాక్ అయితే తినిపిస్తానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా పిల్లలకి సిర్లాక్ అది తినిపించేసిన తర్వాత ఇంకా వాళ్ళతో కొద్దిసేపు అది ఆడుకొని నేను మళ్ళీ వాకింగ్ అయితే వెళ్తానండి రోజు. ఇంకా మా విలేజ్లో కొంతమంది అయితే వెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళతో అయితే నేను కూడా రోజు వాకింగ్ అయితే వెళ్తానండి. పిల్లల్ని అయితే మా అత్త దగ్గర పెట్టేసి వెళ్తానండి. సో ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. ఇంకా నైట్కి అదే పప్పు ఉందనమాట, ఇంకా చపాతి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నాకైతే ఈ వీడియోలో ఇంకా షేర్ చేయడానికి ఇంకేం లేదండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నా 2 పిల్లలతో డే అయితే ఈ విధంగా గడుస్తుందండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.